కనుక రాబో దినాల్లో కూడా ఈ తరం మనకంటే ముందుగా వెళ్ళిన తరం కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కృంగుదల్లో, అవమానములు, యాత్రలో ఎన్నో మజిలీలు, ఎన్నో వంకర్లు, ఎన్నో వంపులు, ఎన్నో ఎగుళ్ళు దిగుళ్ళు, మార్గమంతా రకరకాల పరిస్థితులు ఆవరించి ఉన్న ఆ యాత్ర ఆగిపోకుండా, వెనక్కి వెళ్ళకుండా ముందుకే సాగిపోనట్లుగా అంత పూలు పాన్పేం కాదు. అయితే అన్ని పరిస్థితుల్లో దేవుడు ఆదుకొని సహాయం చేసి నడిపించి అక్కర్లు తీర్చి ఎబెనేజర్ సహాయపు రాయిగా ఉండి నడిపించి మనం ఏమన్నా మాదిరే, మన ఇంట్లో మాదిరే, ఆఫీస్లో మాదిరే, ఊర్లో మాదిరే, మందిరంలో మాదిరే, క్లాస్లో మాదిరే, ఎక్కడ మాదిరి ఉంటే మంచికి కాదు. దేనికి? చెడదానికి. మాదిరిగా ఉంటాం మంచికి కాదు, ఫ్యాషన్కి. అబ్బా ఫ్యాషన్ డ్రెస్సులు అంటే ఆ బ్రదర్నే చూడాలా, ఆ బంగారం నగలంటే హైదరాబాద్లో ఏదైనా కొత్తగా వచ్చిందంటే అలాగైపోయామా? లేకపోతే ఓపిక అంటే ఆ బ్రదర్నే చూడాలా, విధేయత అంటే ఆ అక్క దగ్గరే ఉండాలా, ప్రార్థన అంటే ఆ అక్కోళ్ళే, విశ్వాసం అంటే ఆ మందిరమే అనగలిగితే ఎంత బాగుంటు. 122వ కీర్తన 9వ వచనం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేది. మళ్ళా చూద్దాం. మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా మందిరము, ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్. క్రైస్తవ జీవితం ఒక యాత్రా కీర్తనలోని ఇశ్రాయేలీలు వారి స్థలాల్లో నుండి యెరూషలేము వైపు పరుగులు తీయడం ఆరంభించినారు. మనమైతే ఈ యాత్రలో ఈ భూమి మీద నుండి నూతన యెరూషలేము పరలోక పట్టణం వైపు యాత్ర ఆరంభించినాము. యాత్రలో ఎన్నో మజిలీలు, ఎన్నో వంకర్లు, ఎన్నో వంపులు, ఎన్నో ఎగుళ్ళు దిగుళ్ళు, మార్గమంతా రకరకాల పరిస్థితులు ఆవరించి ఉన్న యాత్రికుడైన నేను ఈ బస్సులో కీర్తనల పాటకు నీ కట్టడలు నాకు హేతువులాయను. కనుక వాక్యము ద్వారా దేవుని మందిర సమృద్ధిని బట్టి ఆ యాత్ర ఆగిపోకుండా, వెనక్కి వెళ్ళకుండా ముందుకే సాగిపోనట్లుగా అంత పూలు పాన్పేం కాదు. అయితే అన్ని పరిస్థితుల్లో దేవుడు ఆదుకొని సహాయం చేసి నడిపించి అక్కర్లు తీర్చి ఎబెనేజర్ సహాయపు రాయిగా ఉండి నడిపించి జరిగిన దాని గురించి దేవుణ్ణి స్తుతిస్తూ చేయవలసిన దానిని, జరగబోయే దానిని గురించి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకున్నట్ట చాలా ప్రాముఖ్యం. As the coin has both sides both valid, this has both sides both valid. On one side we have a commemoration of the Lord's goodness, on the other side we have a consecration. Commemoration will never help us if there is no consecration for the future. భవిష్యత్తు కొరకైన ఆ ప్రతిష్ట లేకపోతే గతంలో భూతకాలంలో జరిగిన దేవుని కార్యమును మనకు జ్ఞాపకం చేసుకున్నట్లు అంత ఉపయోగం లేదు. కనుక రాబో దినాల్లో కూడా ఈ తరం మనకంటే ముందుగా వెళ్ళిన తరం కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కృంగుదల్లో, అవమానములు. మీకు తెలుసు కదా, 40 ఏళ్ళ క్రితం అంటే సైకిల్ వాజ్ ఎ లగ్జరీ. అప్పుడు వాళ్ళ ఇంట్లో సైకిల్ ఉంది అనేవాళ్ళేమో. తర్వాత మోపెడ్ వచ్చిందేమో. ఇప్పుడు మన కార్లు ఎలాగున్నాయో అప్పుడు సైకిల్. కనుక ఆ కష్టాలన్నింటిలో ఉన్న పేదరికం ఇప్పుడు మాదిరి 2 ఉద్యోగాలు, ఇళ్ళు, ఫ్లాట్లు, బాడుగులు, పాలసీలు అవేమీ లేవు. ఉన్న జీతంలోనే, పేదరికంలోనే పిల్లలను చూసుకుంటూ, కుటుంబాలు చూసుకుంటూ, అలాగొచ్చిపోయే సేవకులను చూసుకుంటూ
మందిర అక్కర్లు చూసుకుంటూ ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళ చెమట, వాళ్ళ కన్నీరు ఇది నేను ఈ స్థలాల్లో నిలబడింది. దానికి భూమి ఆకాశము సాక్షి. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ ఫర్ ద టార్చ్ టు బి క్యారీడ్ త్రూ? ఏలియా పైకి వెళ్ళిపోయాడు. ఎలీషా మీద దుప్పటి పడింది. దుప్పటి తీసుకొని దించుకొని అక్కడ ఒక మూలకు పడుకునేదా? లేదా దాన్ని తీసుకొని ఇంకా నెక్స్ట్ తరం ఎవరు రాబోతున్నారో వారి మీదకి వేసేదా? కానీ గాడ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ సచ్ రెమెనెంట్. ఇంతమంది 40 ఏళ్ళ క్రితం ఉండింటే అసలు ఊహకు అందదు అనుకుంటా. కానీ ఇంతకంటే ఏ బలహీనలైన వాళ్ళు ఆరంభంలో ఉన్నారు. బట్ దేర్ గాడ్ వాజ్ స్ట్రాంగ్. ఆల్దో దే వర్ వీక్, దేర్ ఫెయిత్ వాజ్ స్ట్రాంగ్. They were champions in the faith, heroes in the prayer, consistent in serving the Lord. ఇప్పుడు మనం కూడా మన మీద వేయబడిన ప్రస్తుత తరములో ఉన్న మన మీద వేయబడిన దుప్పటిని, ఈ టార్చ్ దీపస్తంభాన్ని ఆరిపోకుండా భగత్ సింగ్ గారికి ఇష్టమైన వాక్య ప్రకారం లేవీకరణం 6:13 బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నా వంతు అది మండాలంటే నువ్వు తీసుకురావాలా. కనుక నా వంతు నేను చేసే పని, మన వంతు మనం చేసే పని, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా చేయాల్సిన దాని కొరకు ప్రతిష్ఠించుకున్నట చాలా ప్రాముఖ్యం. సో ఆన్ వన్ సైడ్ వీ హ్యావ్ ఎ కమెమరేషన్ ఆఫ్ ద లార్డ్స్ గుడ్నెస్. On the other side, we have a consecration of the local church. ఇప్పుడు చెప్పబోయే మాటలు మనకు అవసరమైన ప్రతిష్టతను జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ దీపస్తంభాన్ని అలాగే కొనసాగించడానికి నా వంతు, ఈ సాక్ష్యం కొనసాగించడానికి నా పాలు, ఈ దుప్పటి మోసుకోవటానికి నా భాగ్యం ఎంత. ఇది భాగ్యం. యాక్చువల్గా నేను దాని గురించి చెప్దాం అనుకున్నా కానీ డివేషన్ అయిపోయింది. దైవ పనిలో సాగిపోవటం అనేది భాగ్యం. బైబిల్లో భాగ్యవంతులు ఉన్నారు కనీసం 5 మంది, లేదా 5 రకాలైన భాగ్యాలు ఉన్నాయి. మనకు బహుశా అదంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ దేవుని మందిర నిమిత్తము ఏదో కారణం ఉండాలి కదా. ఫర్ ద సేక్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ నిమిత్తము కీర్తనలో కనీసం 5 సార్లు మనకు కనిపిస్తుంది. దేవుడు మేలు చేయాలంటే ఏదో దాని నిమిత్తం విషయం 37-35 మనం చూస్తాం. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షింతును. నేను అప్పుడు ఇలా కూడా అనుకుంటున్నాను, నా నిమిత్తము అంటే దేవుడు నా నిమిత్తము, తన దాసుడైన భగత్ సింగ్ గారి నిమిత్తము నేను ఈ పట్టణమును అనగా ఈ సాక్ష్యమును కాపాడి రక్షించు. కనుక దేవుడు కాపాడి రక్షించడానికి ఇశ్రాయేల్ని మోషే వచ్చినాడు. అలాగే పరిపాలన రాజుల దినాల్లో దావీదు లాంటి వాడు వచ్చినాడు. మన కాలంలో భగత్ సింగ్ గారు ఆయన జతపని వారిని దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఈ తరంలో నవనాగరికత దినాల్లో, హైటెక్ దినాల్లో, సోషల్ మీడియా ప్రబలుతున్న దినాల్లో, ఆత్మీయత చల్లగాడుతున్న దినాల్లో నేను కాపాడి భద్రపరుస్తానికి నిలబడే వ్యక్తులు దేవుడికి కావాలి. ఏం చేయాలా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 8 verse 5. హెబ్రీ 8:5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపించబడిన మాదిరి చొప్పున సమస్తము చేటుకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయరు. గుడారము 122వ కీర్తన భాషలో దేవుని మందిరము, ఆలయము. మోషేను గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సైడ్ చేస్తున్నాడు 8వ అధ్యాయంలో. ప్రభువారు పరలోకమందు మహామోహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆశ్రుడై ఉన్నాడు.
మోషే పని ప్రభు గుర్తు చేస్తున్నాడు. మోషే గుడారము అమర్చిపోయినప్పుడు కింద కూడా గుడారము అనే మాటలు రాయబడి, గుడారము, ఆలయము, పరిశుద్ధ స్థలము, దేవుని మందిరము, దేవుని నివాస స్థలము, ఇవన్నీ పాత నిబంధనలో ఒక స్థలాన్ని జ్ఞాపం చేస్తున్నాయి. కొత్త నిబంధనలో సంఘమును జ్ఞాపం చేస్తున్నాయి. మత్తయి 16:18 చెప్పబడింది, I will build my church upon this rock, the gates of the hell shall not prevail against it. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. ఇంకా నువ్వు గుడారానికి వలపటుంటే నీకేం భద్రత లేదు, కాపుదల లేదు. గుడారానికి వలపటుంటే ఏం జరుగుతుంది? నోవహు దినాల్లో ఓడకు వలపటుంటే ఏం జరిగింది? దేవుని ఉగ్రత వచ్చింది. 40 రోజులు రాత్రింబగళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు రూపమైన వర్షము కొండపోతగా కురిసిపోయింది. దట్స్ వేర్ ద 40 స్టార్ట్స్ ఇన్ ద హోలీ రిట్స్. ఆ తర్వాత రకరకాల విధానంలో పరీక్ష పరిశోధనలు కూడా అలాగే వెళ్ళింది. అంటే మొదటిసారి రాయబడిందని దేని గురించి మనం ఆలోచిస్తామంటే, బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం ఏదైనా ఒక మాట మనం బైబిల్లో ఆలోచిస్తున్నప్పుడు అది మొదటిసారి, దానికి ఒక నేమ్ ఉంది, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటారు. మొదటిసారి ఆ మాట ఎక్కడ రాయబడింది అనే దగ్గర దానికి సంబంధించిన సరైన సందర్భము, భావము, అర్థము కూడా పరిశుద్ధాత్ముడు రాయించాడని బైబిల్ పండితుల అభిప్రాయం. అదే వాస్తవమైనప్పుడు ఆదికాండం 7వ అధ్యాయంలో మనం చూస్తే 40 అనేది దేవుని ఉగ్రత సందర్భంలో మొదటిసారి చెప్పబడింది, జలప్రళయం విషయంలో మొదటిసారి చెప్పబడింది, తర్వాత ప్రజలు నష్టపోయే విషయంలో మొదటిసారి చెప్పబడింది. అదే వాస్తవం అయితే వారు ఓడకు వలపట్టున్నారు. దేవుడు ఎప్పుడు ఏది ఇచ్చినా వెన్ దెర్ ఇస్ ఏ పనిష్మెంట్ కమింగ్ ఫ్రమ్ ద గాడ్, దెర్ ఈజ్ ఆల్సో ప్రొవిజన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇన్ ద గాడ్. ఎప్పుడు దేవుడి యొక్క ఉగ్రత వచ్చినా, తీర్పు వచ్చినా దేవుడు ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఈ నెవర్ అలౌస్ ఎనీ పనిష్మెంట్ వితౌట్ ద ప్రొటెక్షన్, వితౌట్ ద ప్రొవిజన్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్. కానీ మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడి కష్టాలన్నీ అనుమతించినాడు ఏం ప్రొవిజన్ లేకుండా అని. బైబిల్లో రాయబడింది, నీతిని ప్రకటించిన నోహు కొన్ని దశాబ్దాలు ప్రకటించినాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మేము సాధారణంగా వాక్యం చెప్పిన వెంటనే ఆల్టర్ కాల్ ఇస్తే ఎవరి చేతులు ఎత్తుకుపోతే రక్షణ కొరకైనా తీర్మానం చేసుకోలేదని చాలా నిరుత్సాహపడుతూ ఉంటాం. అసలు నోహు యొక్క ప్రకటనతో పోలిస్తే మాదెక్కడ? ఆయన ఆ దినాల్లోనే నీతిని ప్రకటించిన నోహు అని బైబిల్లో రాస్తూ వచ్చినారు. అలాగ ప్రకటిస్తే ఆయన బోధ ద్వారా బహుశా 100 సంవత్సరాలు ప్రకటించినారని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. అదే వాస్తవమైనప్పుడు ఆయన బోధ ద్వారా నాట్ ఈవెన్ వన్ సోల్ అపార్ట్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ వాజ్ బ్రాట్ టు ద ఆర్క్. ఒక్క ఆత్మ కూడా రక్షణ పొంది ఓడలోనికి తీసుకురాబడలేదు ఆయన కుటుంబం తప్ప. ఆయన కుటుంబం ఆయనతో పాటు 8 మంది అలాగే ఉండిపోయారు. ప్రకటించిన రోజు ఎంతమంది ఉన్నారు? ప్రకటన ముగించి వరదలు వచ్చేటప్పుడు ఓడలోకి వెళ్ళినప్పుడు కూడా అంతమందే ఉన్నారు. 100 సంవత్సరాలు బోధ చేస్తూ అక్కడ కూడా రక్షించబడకపోతే ఇంకా ఆ బోధకుడు బతికుంటాడని మీరు అనుకుంటారా? ఆ బోధకుని దేవుడు పంపినాడని అనుకుంటారా? ఆయన పరిచయం దేవుడు ఆశీర్వదిస్తాడని అనుకుంటారా? కానీ బైబిల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుకు స్తోత్రాలు. ఆయన నీతిని ప్రకటించినాడు, ప్రజలు నమ్మలేదు. దేవుని యొక్క వాక్యాన్ని వారు నిరాకరించినారు. దేవుని యొక్క వాక్యాన్ని మేము ప్రకటిస్తూనే ఉన్నాం కానీ మీరు పట్టించుకోవట్లేదేమో, నమ్మట్లేదేమో. బైబిల్లో రాయబడింది, చెప్పకపోతే ప్రకటించకపోతే ఎలాగ ప్రజలకు తెలుస్తుందని, వినేవాళ్ళు లేకపోతే ఎలాగ ప్రకటిస్తారని రెండు వైపులా మాట్లాడుతున్నారు. కనుక వినేవాళ్ళు ఉన్నారని ప్రకటిస్తున్నారు, ప్రకటించబడుతుంది కనుక నమ్మడం కూడా ఆవశ్యకమై ఉన్నది. ఇప్పుడు జలప్రళయం నుండి తప్పించబట్టడానికి ఓడ ఏర్పాటు చేయబడింది. అంటే ఏ వర్షం పడినా దేని మీద పడింది? ఓడ మీద పడింది. ఓడ అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నా ఓడకే గాయాలైనాయి, ఓడకే దెబ్బలు తగిలినాయి. ఇదండి ఒక గోడకు కొట్టుకున్న, ఒక కొండకు కొట్టుకున్న, ఒక ఐస్బర్గ్ కొట్టుకున్న, ఒక చెట్టుకు కొట్టుకున్న, ఒక అడవిలో పోయికున్న అన్ని దెబ్బలన్నీ ఓడ తయారు చేసినప్పుడు ఎంత శుభ్రంగా తయారు చేశారు. బహుశా నాకు తెలిసి జలప్రళయం అయ్యేటప్పటికి ఓడ డిస్మాంటిల్ అయ్యే పరిస్థితిలోనికి వచ్చింది అనుకో. దెబ్బలన్నీ దానికి, దాడంతా దాని మీదే, తర్వాత గాయాలన్నీ దానికి, అన్ని దానికే తగిలినాయి. బట్ ప్రైజ్ గాడ్, దోస్ హూ ఆర్ ఇన్సైడ్ ద ఆర్క్ were not even hurt a single wound. ఆ ఓడ లోపల ఉన్న వారికి ఏ గాయము లేదు. ఇది ఎలాగుందంటే బహుశా మెటఫర్ మాదిరి, అనాలజీ మాదిరి. షద్రక్ మేషక్ అబేద్నెగోల అగ్నిగుండంలో వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకి తల వెంట్రుక కూడా కాలిపోలేదంట. వారితో పాటు 4వ వాడు కూడా తిరుగుతున్నాడు. దేవతల రూపమని వాళ్ళు గుర్తించినారు. కానీ వాళ్ళని లోపల అగ్నిగుండంలో వేయటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళే చచ్చిపోయిన, దెబ్బకి సెట్ అయిపోయారు. లోపల ఉన్న వాళ్ళకి ఏం కాలేదు కానీ బయట ఉన్న వాళ్ళకి అయిపోయింది. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు లోపల ఉన్నారు,
దేవుడు వీళ్ళని కాపాడి భద్రపరుస్తున్నాడు. బయటికి లోపలికి రండి అంటే నాట్ ఈవెన్ వన్ వాజ్ ఆర్టికులేటెడ్ టు ద మెసేజ్ ఆఫ్ నోవా అండ్ లీజ్డ్ ఆన్ దట్ డే. దే వర్ స్టబర్న్. బహుశా ఇక్కడ కూడా ఆ దినాల్లో ఉన్న మనుషులు ఈ దినాల్లో ఉన్నారేమో. నాట్ మచ్ హే చేంజ్డ్ ద హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం, నన్ను చెడుతున్న భూమి మీద గొప్పదనియో వారి తలంపుల్లోని ఊహలన్నీయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డవని. టీవీ రానప్పుడే, వాట్సాప్ రానప్పుడే, డేటా రానప్పుడే, జియో రానప్పుడే, నెట్ రానప్పుడే మ్యాన్స్ హార్ట్ ఈస్ టోటల్లీ వికెట్. ఇప్పుడు ఇంకేమైనా అడ్జెక్టివ్స్ కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు. విచిత్రం ఏంటంటే ఆ దినాన మానవుడు దేవుని యొక్క వాగ్దానంలోనికి ప్రవేశించలేకపోయాడు. ఉగ్రత కురిసిపోయింది. బైబిల్లో రాయబడింది, వారందరూ అలాగే జలప్రళయంలో మునిగిపోయారు. ఆహా, దేవుని యొక్క ఉగ్రతను ఏ మానవుడు భరించగలడు? ఎవరు తాళగలదు దానికి? నేను ఆ ఉగ్రత భరించడానికి సమర్థుడని ఎవరు ముందుకు రాగలరు? దేవుడు ఒక ఉగ్రత మానవుని మీద పంపించాలని అనుకున్నప్పుడు ఏ మానవుడు నిలబడతాడో? ఏ డబ్బు నిలబడుతుంది? ఏ ఆస్తి నిలబడుతుంది? ఏ నాయకుడు నిలబడతాడు? ఏ అధికారి నిలబడతాడు? ఏ బలమైన వ్యక్తి నిలబడతాడు? ఏ శౌరుడు నిలబడతాడు? ఏ బలాఢ్యుడు నిలబడతాడు? ఏ కట్టడం నిలబడుతుంది? ఎవరు నిలబడగలరు? నీతో సహా ఎవరు నిలబడలేరు. బైబిల్ సెలవిస్తుంది, ఆ దినాన దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలని నువ్వు పరుగులు తీసి కొండల దగ్గరికి వెళ్ళి నా కొండలు రావద్దని చెప్తాయంట. సముద్రం దగ్గర దుఃఖాలని వెళ్ళి నా మానవ రాకుండా అయిపోద్దంట. ఆ దినం నీ జీవితంలో రాకమునిపే నేను ప్రేమించి నీ కొరకై ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన యేసుక్రీస్తునే లోకనాథుడు, సర్వలోక రక్షకుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తున్నానని ప్రభువు వారు ఆహ్వానిస్తున్నాడు. విశ్రాంతి లేకుండా సోలిపోయి డస్సిపోయి సొమ్మసిల్లిపోయి ఏం చేయాలో దిక్కుదోచుకుండా అటు ఇటు చూస్తున్న వ్యక్తిని ఎవరైనా కావచ్చు, ఆన్లైన్లో ఉన్నా ఆఫ్లైన్లో ఉన్నా, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు. నీ యేసుని అంగీకరించుకుందా ఉంటే, యేసు ప్రభు యొక్క శిలువ రక్తంలోనికి నువ్వు రాకుండా ఉంటే, ఇంకా దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నావని జ్ఞాపకం చేయబడుతుంది. మేము ప్రకటిస్తూనే ఉన్నాం. నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావేమో. అదొక ఊరు, ఆ ఊరిలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఓ రోగి వెళ్ళాడు. జ్వరం వచ్చిందని చెప్పాడు. రోగి వెళితే జ్వరం వచ్చిందంటే డాక్టర్ ఎంత వచ్చింది అని ఈయన చెప్పిన వెంటనే నమ్మి అలాగే రాయడు. వెంటనే నోరు తెరవమంటాడు. తెరిచిన వెంటనే ఒక థర్మోమీటర్ నోట్లో నాలుగు కింద అట్లా పెట్టుకో ఒక నిమిషం అంటాడు. అట్లా పెట్టుకుంటే మనకు ఉంబుద్ది అవుతుంది. ఆ తర్వాత థర్మామీటర్లో రీడింగ్ చూసి, అవును నీకు నిజంగా టెంపరేచర్ ఉంది, 102, 103, నీకు నిజంగా జ్వరం వచ్చింది అని అంటారు. ఇప్పుడు థర్మామీటర్ జ్వరాన్ని బాగు చేయలేదు. థర్మామీటర్ ఏం చెప్తుందంటే నీకు జ్వరం వచ్చింది అని చెప్తుంది. ఇప్పుడు బాగా కావాలంటే ఏం చేయాలా డాక్టర్ తను కూడా బాగు చేయలేడు. హామ్ అంటేనే ఆయన ఏం బాగు చేయలేడు. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు, మరి ఒక మందులు రాయాలి. ఆ మందులు రాస్తే ఆ మందులు వేసుకుంటే ఒకవేళ మాత్రే అనుకోండి, ఇంజెక్షనే అనుకోండి, అప్పుడు వేసుకున్న తర్వాత జ్వరం తగ్గింది అని తెలియటానికి ఏం చేయాలి? మళ్ళీ థర్మామీటర్ పెట్టాల్సింది. ఊరికే తగ్గిందంటే వాళ్ళే నమ్మరు. థర్మామీటర్ పెట్టి చూస్తే ఇప్పుడు తగ్గింది, నార్మల్ టెంపరేచర్కి వచ్చింది, జ్వరం మేలైంది. ఇక్కడ డాక్టర్ పనిచేస్తున్నాడు, థర్మామీటర్ పనిచేస్తుంది, తర్వాత రోగి కూడా పనిచేస్తున్నాడు. వీరందరితో కంటే బలంగా పనిచేసింది ఎవరంటే మాత్ర. ఆ మాత్ర యేసు ప్రభు. ఆ థర్మామీటర్ ధర్మశాస్త్రం. ఆ డాక్టర్ లాంటి వాళ్ళే మాలాంటి బోధకులు. ఆ పేషెంటే రక్షణ లేని నీవు. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుట కొరకు ఇంతమంది పనిచేస్తున్నారు. ఎందుకంటే జ్వరం కంటే ఘోరమైంది పాపపు రోగం. రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తే మొదట కనిపించేది 4 కుష్ఠరోగులు కనిపిస్తున్నారు. ఎందుకు 4 కనిపిస్తున్నారు? 3 ఉండొచ్చుగా. ఎందుకు 4 కనిపిస్తున్నారు? 5 మంది ఉండొచ్చుగా. 4 ఏ జ్ఞాపకం చేస్తుంది? యూనివర్సాలిటీ, సార్వత్రికాన్ని జ్ఞాపకం చేస్తుంది. 4 కుష్ఠరోగులు అక్కడ ఉన్నారంటే సార్వత్రికంగా కుష్ఠరోగులంతా ఆడే ఉన్నారు అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతి మనుష్యుడు పాపపు యొక్క కుష్ఠరోగంతో ఉన్నాడు. ఇది శుభవర్తమానము గల దినం కనుక మనం లోపలికి వెళ్తాం, దండపేటలకు బతికితే బతుకుతాం, చనిపోతే చనిపోతాం. అదే ప్రేమగల యేసు ప్రభు యొక్క సువార్తను మేము మీకు తెలియచేస్తున్నాం. ఈ గుడారంలోనికి రాకుండా బయట ఉంటే భద్రత లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు.
నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ధనఘనతలు ఉండొచ్చు, వీకెండ్ వచ్చిన వెంటనే రకరకాలైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, పబ్స్ ఉండొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు? రిఫ్రెష్ అయ్యా. ఓకే, ఫర్ ఎవరీ వీకెండ్ యూ హ్యాడ్ టు బీ రిఫ్రెష్డ్. తర్వాత బయటికి వెళ్ళి అక్కడి నుండి వచ్చిన తర్వాత తిరిగి ఆదివారం వెళ్ళేటప్పటికి వాళ్ళ ముఖాలు పేలిపోయించే. వాట్ హ్యాపెన్స్? ఏమైంది? మరలా శుక్రవారం కోరిక ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు శుక్రవారం వస్తుంది, ఎప్పుడు శుక్రవారం వస్తుంది, ఎప్పుడు శుక్రవారం వస్తుంది. ఇలాగ వారాలు గడిచిపోయి చివరికి ఎక్కడికి వెళ్తారంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్? నా జీవితం యొక్క అంతమేంటి? నేను ఎందుకు బతుకుతున్నాను? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి? అప్పుడే ఏం జరుగుతుందంటే బ్రోకన్ రిలేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఎవరో పరిచయం వాళ్ళు మానేస్తారు ఫోన్ చేయడం, మనకు నంబర్ బ్లాక్లో పెట్టేస్తారు. ఏమైంది, ఏం కథ? అప్పుడు కూర్చొని ఎల్లెలకలు పడుకొని, లేకపోతే పడక మీద ఆ తిరిగే ఫ్యాన్ చూస్తూ యు మే కంటెంప్లేట్ సూసైడ్. నేను బతకడం వేస్ట్, ఇంత డబ్బు ఉంది, ఇంత జ్ఞానం ఉంది, ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఇంక నేను ఎందుకు బ్రతకాలా? అంటే నా జీవితం శూన్యమైపోయింది, విలువ లేదు. కొంతమంది చెప్తారు, ఐ డోంట్ సీ ఎనీ మీనింగ్ ఇన్ మై లైఫ్. వాళ్ళు ఏమనుకుంటారంటే అది గొప్ప లాజిక్ అనుకుంటారు, ఇంగ్లీష్ వచ్చుగా. నో, ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా, ఈ అద్దాలు ఎందుకు? అక్షరాలు పెద్దగా చేసి చూపించడానికి. ఈ వాచ్ ఎందుకు? టైం చూపించడానికి. మైక్రోఫోన్ ఎందుకు? వాయిస్ యాంప్లిఫై, స్వరం పెంచడానికి. ఈ పోడియం టేబుల్ ఎందుకు? ఏదైనా అవసరమైంది పెట్టుకోవటం. కూర్చుని చాపలు ఎందుకు? ప్రతిదానికి ఒక అవసరం ఉంది, ఉద్దేశం ఉంది. అలాగే దేవుడు నిన్ను చేసిన ఉద్దేశం కూడా ఒకటి ఉంది. యు ఆర్ నాట్ ఎ మిషన్. నువ్వు ఒక యంత్రం కాదు. నాట్ ఎ వాషింగ్ మిషన్, వ్యాక్యూమ్ క్లీనర్, మైక్రోవేవ్, మిక్సీ, గ్రైండర్. నో, దేవుడికి అవసరమైన సాధన. మనం ఏదైనా ఒక మిషన్ మన దగ్గర పనిచేసేది బాగాలేదనుకో, వెంటనే తీసి పడేస్తాం. మీ దగ్గర ఒక క్యాలిక్యులేటర్ ఉందనుకోండి, 2+2 అని క్యాలిక్యులేటర్ కొట్టిన టైప్ చేసినారు, అది 5 అని చూపించింది అనుకో. ఏంటబ్బా పొరపాటును కొట్టినామా ఏంటి? 2+3 కొట్టినాం, రెండోసారి కొట్టినాం 5 చూపించింది, మూడోసారి కొట్టినాం 5 చూపించింది, నాలుగోసారి కొట్టినా 5 చూపించింది. ఏం చేస్తాం? ఏది పాడైపోయింది అని పక్కన పడేస్తాం, అంతేనా? అలాగే మొబైల్ ఫోన్ అనుకో, దాని స్క్రీన్ సేవర్ ఏదో అంటారు, నాకు కూడా కరెక్ట్ టెక్నాలజీ తెలియదు, తప్పైతే మన్నించండి. ఎవరు కాల్ చేస్తారో వినపడదు, వైబ్రేషన్లో ఉండేది కూడా సరిగ్గా తెలియదు, నంబరు కనపడదు, స్క్రీన్ అంతా బ్లాక్ అయినట్లుంటుంది, మాట్లాడితే స్పీకర్ పెట్టినా కూడా వినపడనంత లో వాయిస్లో వస్తుంటుంది. నీకు ఇదేంటి బాగాలేదు అని దాన్ని పడేస్తా. నీ దగ్గర ఏది పని చేయదో, ఏది తప్పుగా చూపిస్తుందో, వాచ్ తప్పుగా చూపిస్తుందో అనుకోండి, ఏం చేస్తాం? పడేస్తాం. అయితే నీవు ఇష్టమైన 9 నెలలు గర్భములో మోసి ప్రసవేదన పడి కన్న కుమారుడో కుమార్తె, వాళ్ళని పిలిచిన చిన్నపిల్లలు ఎంత ఉన్నారనుకో, టేబుల్ దగ్గర 2వ తరగతి 3వ తరగతి, వాళ్ళని పిలిచినాడు, 2+2 ఎంత అంటే 20 అన్నాడు అనుకో. ఇప్పుడు చెప్పండి, పడేస్తారా? ఏ తల్లిదండ్రులకైనా అంత ధైర్యం, దమ్ముందా? 2+2 అంటే 20 అన్నట్టు. ఈజ్ నో మోర్ మై సన్ ఎనీ లాంగర్, ఈజ్ నో మోర్ మై డాటర్ ఎనీ లాంగర్. నా కడుపుని ఇలాంటి వాడు చెడుబుట్టాడే అనుకుంటావా? బుజ్జగిస్తావు, దగ్గర తీసుకుంటావు. అట్లా కాదు నాన్న, అందరు ఇప్పుడు నాన్నలు అంటుంటారు కదా, ఏదో పేర్లు పెట్టుకున్నారు, ఏం పెట్టుకున్నారు? మా దినాల్లో నో నాన్న, తనలే తనలు, అసలు మాట్లాడితే దెబ్బలే, ఇంకా నో కౌన్సిలింగ్ నథింగ్. అంటే మీరు కూడా ఇప్పుడు అట్లా కొట్టండి అని చెప్పట్లేదు, ఎందుకంటే అంత ధైర్యం లేదుగా. ఇప్పుడు కొట్టేవాళ్ళకి లేదు, కొట్టించుకునే వాళ్ళకి కూడా లేదు. అప్పుడు ఇద్దరికి ఉండేది, కొట్టేవాళ్ళకి కొట్టించుకునే వాళ్ళకి. అందుకే వెనక్కి చాలామంది గొప్పవాళ్ళు అయిపోయారు. నాన్నతో మాట్లాడాలంటే భయం. ఇప్పుడు నాన్న భుజాల మీద ఎక్కి కూర్చున్నా, నాన్న కుర్చీ మీద కూర్చుని మేము కింద కూర్చోవాలి, నాన్న తింటుంటే మేము బయట ఉండాలి. దోస్ వర్ ద డేస్. ఇప్పుడు అట్ట కాదు, నాన్న ఎక్కడో షాప్ మీద కూర్చొని ఉంటాడు, ప్రార్థనకి రండి అని బైబిల్ పట్టుకుని, నా బైబిల్ ఎక్కడా? అటు సోఫాలో కూర్చొని చెప్తుంటాడు, తాడి చెట్టు మాదిరి ఉంటాడు. నా బైబిల్ కూడా తీసుకురంటే నాది కూడా తీసుకురా. వీళ్ళ అమ్మ నాన్న ఎంతో భక్తి వైరాగ్యంతో చాప్ మీద కింద కూర్చొని పాటల పుస్తకం అన్నీ తీసుకొని పాట ఆరంభిస్తే వాడు సోఫాలో టైట్ జీన్స్ ఒకటి వేసుకొని కాళ్ళు ఆడిస్తూ కాళ్ళ మీద కాలు వేసుకొని, ఏం పాట తీశారు? పాడండి. థింగ్స్ హ్యావ్ గాన్ బికాజ్ యూ హ్యావెంట్ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము వెంబడించలేదు.
పాతకాలంలో ఎవరని చెప్పండి, వీళ్ళు కుర్చీల్లో కూర్చున్నోళ్ళు. మీ నాన్నగారు మీ అమ్మగారు ఎదుట ఏ రోజైనా కుర్చీలో కూర్చొని పాడండి అన్నట్లు మీకు గుర్తుందా? దెబ్బకు సెట్ అయిపోతుంటే నాన్నని చూస్తే అమ్మని చూస్తే ఇంక వాళ్ళు ఎదుట కూర్చోగలిగేది అంటే, నేను తల్లిదండ్రులు ఎదుట కుర్చీల మీద కూర్చోవడం తప్పని నేను చెప్పట్లేదు. మళ్ళీ మీరు అట్లా వేరుగా పెడార్థాలు తీసుకోవద్దండి. విధానం ఏంటంటే, తల్లిదండ్రులు కిందే కూర్చోగలిగినప్పుడు పిల్లలు ఎందుకు కింద కూర్చోలేరు బ్రదర్. వాళ్ళు ఎందుకు బ్రదర్? టైట్ జీన్స్. నీ కొడుకు నీ కూతురు నీ దగ్గరికి వస్తే వాళ్ళని దగ్గర చేర్చుకొని 2+2 అట్లు కాదు నాన్న, 20 కాదు 4 అని వానికి ఏదో చెప్తా. ఇక్కడెన్నో ఉన్నాయి 2, ఇక్కడెన్నో ఉన్నాయి 2, ఎక్కడి నుండి లెక్కించు ఇదంతా వాడిని అన్ని పెట్టుకొని వాడు కరెక్ట్ 4 అని చెప్పిన తర్వాత ఇంకా పొంగిపోతూ అదేదో IAS క్వాలిఫై అయిపోయినట్లు, అబ్బన్న బంగారు ఎంత బాగా చెప్పాడు. నీవు 9 నెలలు మోసి కన్నా నీ కుమారుడు పొరపాట్లు చేస్తే నీవు విసిరేయలేదు, కానీ ఏదో ఒక మిషన్ కానీ లేకపోతే వాచ్ కానీ అద్దాలు కానీ మొబైల్ కానీ పనికి రాకపోతే పైన పడేసావు. అదే దేవుడు కూడా మన విషయంలో చేసేది. పరలోకపు రక్షకుడు తన స్వరూపంలో మనల్ని చేసుకున్న తర్వాత మనల్ని విసిరి పాడేయలేదు పొరపాటు చేసినప్పుడు. అలాగే మనుష్యుడు పాపం చేసినప్పుడు, మనుషుడు ఇటు చేతగానోడు 2 అంటే 20 అని చెప్పేసాడు. పాపం అంటే ఇడికి చాలా ఇష్టం ఉందని దేవుడు ప్రతి ఒక్కరిని కనపడిన వాళ్ళందరినీ పక్కన పడేసింటే ఇది నాన్న మానవ జాతి ఉండేది కాదు. భూమి అంతా నిర్మానుష్యంగా ఉండేది. కటకట ఇది ఏమి శ్రమ అని మానవుడు ఘోషించేవాడు. అంటే ప్రభుత్రాలు ఆయన అక్కని చేర్చుకున్నాడు, కన్నీడు తుడిచినాడు, గాయం కలిగినాడు, పక్కన పడ్డాడు. మనకు తెలుసు కదా, లూకా సువార్తలో మంచి సమరయుని యొక్క కథ. వాడు పడిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, చూచినాడు, లేపినాడు, ఫస్ట్ ఎయిడ్ చేసినాడు, తన వాహనం మీద కూర్చోబెట్టుకున్నాడు, పుట్టుకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వచ్చినాడు. అదే దేవుని యొక్క సంఘం అని మనకు తెలుసు. ఇలా కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. నీ సొంత రక్తం, అపవిత్రమైన రక్తం పంచుకొని పుట్టిన నీ కుమారుడంటేనే నీకు అంత మక్కువ ఉంటే, దేవదేవ గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఇంకెంత ఎక్కువగా ఆశీర్వదించాలని కోరుతాడు. ఈ ఆశీర్వాదం నీకొద్దా? ఈ రక్షణ నీకొద్దా? ఈ మారమనసు నీకొద్దా? ఈ పాపక్షమాపణ నీకొద్దా? చేతులు జోడించి మనం చేస్తున్నా, యేసు నాకు కావాలి, నీ రక్షణ నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, నీ మార్గం నాకు కావాలి, నీకంటే నాకు సరైనమో లోకంలో ఏమీ లేదు, నీ సమాధానమే నాకు అవసరం అని కేకలేసి ప్రలాపించి ఆర్తధ్వని చేసి అంగలార్ప చేస్తే రక్షణ నీదవుతుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేది. రక్షణ పొందిన మనము ఈ గుడారములోనికి వచ్చిన తర్వాత గుడారం మనకు నచ్చినట్లు చేయటానికి లేదు. అందుకే హెబ్రీ పత్రికలో తిరిగి సైటేషన్ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు. 8వ అధ్యాయం 5వ వచనం. ఒక 5 విషయాలు దీంట్లో నుండి త్వరగా చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. హెబ్రీ చాప్టర్ 8:5. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడ. దీన్ని 5 భాగాలుగా విభజిస్తామా? మొదటి భాగం ఏంటంటే, గుడారం అమర్చబోయినప్పుడు కనిపించేది కొండ, డివైన్ సెంటర్, దైవిక స్థలం. దేవుడిది దురాయన మైదానంలో చూపించలేదు. మైదానాల మీద ఏం కనిపించినాయి? నేను చెప్పడం బాగుండదు, అందుకు మీరు చెప్తే బాగుంటుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా. మైదానంలో ఏం కనిపించింది? అన్ని దేవతలకు సంబంధించి కనిపిస్తాయి. కొండ మీద ఎవరు కనిపించినారు? అరారాతు కొండ మీద నిలబడింది ఏంటి? ఓడ. ఎందుకు కొండ మీద నిలబడింది? ఎప్పుడైనా మీరు చూసినారా జీవితంలో ఇంతకాలం చాలామంది కోస్టల్ ఏరియా వాళ్ళు ఉండొచ్చు, కోస్టల్ ఏరియా పరిచయం ఉండొచ్చు, ఓషన్ కోస్టల్ సైన్స్ కూడా తెలిసి ఉండొచ్చు. ఈ కొండ మీదకి వెళ్ళింది ఏంటి? సముద్ర బోర్డైతే బీచ్ దగ్గర ఉంటుంది, మరి ఇదంతా జలపడం వచ్చింది కనుక ఈ కొండ మీదకి పోయి ఆగిందంటే నీళ్ళన్నీ ఆగిపోయినాయి, ఇంకా అది అక్కడే ఉండిపోయింది అని మామూలుగా మనం నమ్ముతూ ఉంటాం. కానీ ఆ ఓడ యేసుక్రీస్తు ప్రభువే.
ఆ యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసే ఆ ఓడ కొండ మీదే. అందుకే సువార్తల్లో ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం, యేసు ప్రభు వారు కలువరి కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆయన మన కొరకై రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబట్ట కొరకు ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. నో సెంటర్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ దట్ ఆఫ్ ద సెంటర్ వేర్ ద జీసస్ వాస్ హంగ్ ఆన్ ద క్రాస్ అవుట్ సైడ్ జెరూసలేం ఆన్ ద మౌంట్ ఆఫ్ క్యాల్వరీ. కలువరి కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు దీనుడై వేలాడదీయబడిన ఆ కొండ కంటే ప్రపంచంలో, నేను చెప్తుంటే వేరే అర్థాలు వస్తున్నాయి కదా మీకు, వేరే ఏ కొండ మనిషిని యొక్క జీవితాన్ని మార్చలేదు. నో కొండ కెన్ నెవర్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ డివైన్ సెంటర్ అదర్ దెన్ దిస్ కొండ. నాకేం గుర్తొస్తుంది, మీకు గుర్తు రావట్లేదు అనుకుంటే. ప్రభుకి స్తోత్రాలు. అరారాతు కొండ మీద ఓడొచ్చింది. అబ్రహాము కొమ్ములు తిరిగిన పొట్టేలను కొండ మీద చూశాడు. మోషే దేవుని స్వరాన్ని కొండ మీద విన్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యంలో ఇతరులు కూడా యేసుక్రీస్తు ప్రభుతో సహా కొండ మీద కనిపిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఈ దైవ ప్రత్యక్షత అయిన దేవుని గుడారమైన సంఘములో మనకు దేవుడు గుడారం అమర్చే పనిలో తీసుకోవాలని అనుకుంటే దేర్ షుడ్ బి హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. మైదానం యొక్క అనుభవంలో నుండి కొద్దిగా పైకి రావాలని దేవుడు కోరుతున్నాడు. మనం మైదానంలో నన్ను ఉంటే ప్రభుకు స్తోత్రాలు, దిగిపోయి లోయలో ఉంటే ఇంకెప్పుడు మైదానానికి వచ్చేది ఎప్పుడు? మైదానం మీద కొండ మీదకి వచ్చేది ఎప్పుడు? దేవుడేమో హిమాలయ పర్వతం దగ్గర మనం ఉండాలని కోరితే, మనమేమో అమెరికాలోని కలరాడోలో గ్రాండ్ క్యానియన్ లోయలో మాదిరి అక్కడ చేసి, మన భారతదేశం మాదిరి చెప్పాలంటే దేవుడేమో ఇదేంటి హిమాలయ లోయలో ఉండాలంటే, మనమేమో కడప జిల్లాలోని గండికోటలో పెన్నా నది ప్రవహిస్తూ ఒక గాడ్జ్ ఏర్పాటు చేసింది, అంత లోపల ఉండిపోయా. ఎప్పుడు అక్కడి నుండి బయటకు వచ్చి, ప్రాణనాథుడా ఇక్కడి నుండి నన్ను తీసుకురాలేవా? పడిపోయిన వారిని ఆయన ఉద్ధరించే దేవుడు. కనీసం నన్ను మైదానం మీద కన్నా తీసుకురా ప్రభువా. మైదానం మీద ఉన్నవారు నేను కూడా కొండ మీద ఉండాలని కోరుతున్నాను. పాత నిబంధనలో కొండ మీద ఒకళ్ళు మనకు కనిపించినారు. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కొండ మీదకి ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు, రూపాంతర కొండ మీదకి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బైబిల్లో చెప్పండి, ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ, ఆయన నోరు తెరిస్తే ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. మనం నోరు తెరిస్తే పక్కన ఎవరు ఉండరు, ఇంకా ఫినాయిల్ వేసి కడిగినా కూడా. ఆయన నోట్లో అలాంటి మధురమైన మాటలు ఉన్నాయి. అందుకనే ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉంది. ఆయన మాటలు ఆశ్చర్యపోయినారు ప్రజలు. బైబిల్లో రాయబడింది, ఎవడును ఎన్నడును ఇలాగూ మాటలాడలేదు. నో మ్యాన్ హ్యాజ్ ఎవర్ స్పోక్ యాజ్ జీసస్ డిడ్. అలాగైనా మాట్లాడేవాడు మాత్రమే కాకుండా చేసేవాడు కూడా. అందుకే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీదకి యేసుప్రభువు వారు 3 శిష్యులను తీసుకుని వెళ్ళాడు. 12 మందిలో 3 ఎందుకు తీసుకెళ్ళాడు? మిగతా వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు రామన్నారా? వాళ్ళని పిలవలేదా? వాళ్ళకి రావాలని ఇంట్రెస్ట్ లేదా? కారణాలు చాలా ఉండొచ్చు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, యేసుప్రభువు వారు మిగతా శిష్యులతో పాటు వెళ్తుంటే వీళ్ళు కూడా అనాలి కదా, ఎక్కడికి వెళ్తున్నారు ప్రభు, మేము కూడా రావచ్చా అని. అలాగన్నట్లు లేరు. ఎవరైనా పేతురు లాంటి వాళ్ళని అడిగారంటే, ఏంటి మీ 3 పిలిచి యేసుప్రభు ఏదో చెప్తున్నాడంటే కొండ మీదకి వెళదామని చెప్తున్నాడు బ్రదర్ అని. మేము రావచ్చా బ్రదర్ అని అడగలేదు. ఎందుకు వెళ్తున్నారు కొండ మీద అంటే, మీకు తెలుసు కదా యేసుప్రభుతో పాటు పోతున్నామంటే ఏమని అర్థం? ఫాస్టింగ్ ప్రేయర్ రా బాబు. 60 దినాల్లో భక్సింగ్ గారు కూడా ఎవరినన్ను పిలిస్తే వాళ్ళని వెళ్ళాలంటే వెనకని చేసేవాళ్ళు ఎందుకు పిలుస్తాడు భక్సింగ్ గారు మనల్ని? అప్పుడే ఇంత పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల్లో నిలబెట్టి వాక్యం చెప్పిస్తారు, వెళ్ళేటప్పుడు కార్లో డ్రాప్ చేస్తారు, కవర్ ఇస్తారు అంటానికి. భక్సింగ్ గారు అంటే పోతే ఇంకేముందిరా బాబు, సువార్త దండయాత్రని తిప్పేస్తాడు, రాత్రంతా ఆల్ నైట్ అని ప్రార్థన చేస్తాడు. ఆయన వచ్చి చాలామంది భయపడేవాళ్ళేమో. అలాగే యేసుప్రభుతో కూడా పేతురు యోహాను యాకోబులు పోతామంటే ఏంటి ఫాస్టింగ్ ప్రేయర్ అంటే, అయితే మీరు కూడా వస్తారంటే వద్దులేన్నో మళ్ళీ అటు చెప్పొద్దు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు వాళ్ళని కూడా తీసుకెళ్దామని మీరు 3 కొండ మీదకి వెళ్ళారు. మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? కొండ కింద. ఎంతమంది ఉన్నారు కొండ కింద? మెజారిటీ ఎక్కడుంది? మైనారిటీ ఎక్కడుంది? వీళ్ళు కొండ కింద ఉన్నోళ్ళు యేసుప్రభు యొక్క మహిమను వాళ్ళు చూడలేకపోయారు. మందిరంలో ఏం చూస్తామంటే, ఇన్ హెవరీ హౌస్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద చర్చ్ ఆఫ్ ద లార్డ్, ద గ్రేటెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఈజ్ అన్లీష్డ్.
దేవుని యొక్క మహిమ పరాకాష్ఠ మనం చూస్తాం. అందుకే ఒక పాట కూడా ఉంది, దేవుని మహిమా మందిరం. ఇది క్రైస్తవేతలకు లేనిది. అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, వీ వర్ వితౌట్ గ్లోరీ బట్ నౌ వీఆర్ రాట్ ఇన్ టు ద గ్లోరీ. మనం ఇప్పుడు దేవుని మహిమలోనికి తీసుకురావచ్చు. వాళ్ళు కింద 9 మంది ఉన్నారు కానీ వాళ్ళు మహిమను చూడలేకపోయారు. ఆ 3 పైకి వెళ్ళారు. బైబిల్లో రాయబడింది, యేసుప్రభు యొక్క ముఖము ప్రకాశించిందంట. ఆయన వస్త్రాలు ఏ చాకలి సలవు శుభ్రం చేయలేనంత శుభ్రంగా మార్చబడినాయని. పేతురు ఎంత స్టన్ అయిపోయాడంటే ఆ సీన్ చూసి, ప్రభువా మనం ఇక్కడ ఉందాం, కావాలంటే నేను గుడారాలు వేస్తానులే, నాకు బాగా నీకు గుడారాలు వేసేది అలవాట్లేదు, నువ్వు దోణలు కట్టేది అయితే నీకు అలవాటు ఉంది, చేపలు పట్టేది అలవాటు ఉంది, వాళ్ళు వేసేది అలవాటు ఉంది, నువ్వు ఎలా గుడారాలు వేస్తావు? అసలు ఎవరైనా గుడారాలు వేసేవాళ్ళు మీరు ముగ్గురులో ఎవరైనా ఉన్నారా ఏంటి? 3 చేపలు పట్టే రకమే, గుడారాలు ఎలాగేస్తారు? అంటే ఆశ అలాగే చేయలేని పని కూడా చేస్తామని ఆశ. వెన్ దే ఆర్ రాన్సాక్డ్, రావిష్డ్ బై ద గ్లోరీ ఆఫ్ గాడ్. కొండ మీదకి వచ్చినప్పుడు కూడా అనుభవంలోనికి వస్తాం. అందుకే మీరు గమనించినారు లేదు, ఆ 3 మాత్రమే అపోస్తల కార్యంలో వచ్చిన తర్వాత దేవుడు బలంగా వాడుకోవటానికి సహాయం చేసినాడు. కొండ కింద వాళ్ళు ఏమయ్యారు నాకంటే మీకు బాగా తెలుసు. ప్రభుకు స్తోత్రాలు. వారు ఆ మహిమను ఇంకెప్పుడూ బహుశా చూచినట్లు లేరు. డివైన్ సెంటర్, ఈ దైవిక కొండ దగ్గరికి రావాలని మనం కోరబడుతున్నాం. 2వది చూస్తామా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. నీకు చూపబడినా, ఈయన చూసినాడు. ఇట్స్ నాట్ హర్డ్, విన్నది కాదు, ఎవరో చెప్పింది కాదు, నీవు చూచినావా? సాక్ష్యం అంటే అదే కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మేము చూస్తాం, అసలు ఎవరైనా మీరు అంటే మేము సాక్షులు. ఏం సాక్షులు? కన్నవాటిని, విన్నవాటిని, ఏది నిదానించి సూచితమో, ఏది మా చేతులు తాకెనో అదే జీవవాక్యాన్ని గురించి మేము మీకు బోధించలేదా, ప్రకటిస్తూ ఉన్నా. కనుక ట్రూ విట్నెస్ అపోస్తలుడైన పౌలు కూడా ఏమన్నాడంటే, నేను అపోస్తలులందరికంటే గొప్పవాడిని అనుకోవటానికి వీల్లేదు, ఎందుకంటే నేను కడసారిగా పునరుత్థానమైన యేసును చూసే అవకాశం. ప్రభుకు స్తోత్రాలు. మిగతా అపోస్తలులంతా అనుభవంలో వెళుతూ వచ్చినారు, అయితే చూపించబడింది. ప్రభు మనందరికి చూపించకపోవచ్చు. ఒకవేళ మన తరంలోనైతే సంఘం యొక్క ప్రత్యక్షత దేవుడు తన దాసుడైన భక్సింగ్ గారు ఆయన చదువుకున్న వారికి చూపించినాడు. జూలై 12వ తారీఖు 1941 సంవత్సరం జోహోషమ చెన్నైలో వారందరూ కలిసి అడుగుపెట్టడానికి దేవుడు సహాయం చేసినాడు. అది మొదలుకొని ఇంతదాకా ఈ సాక్ష్యము అంత ఇంత దావానములా వ్యాపించింది. అపోస్తల కార్యాలు 2:42 ప్రకారం భారతదేశము క్రైస్తవ సంఘాల రూపురేఖలు పరిపూర్ణంగా దేవుడు ఆ దాసుని ద్వారా మార్చినాడు. అప్పటిదాకా ఇలాగ చాపల మీద కూర్చునేది లేదు, అప్పటిదాకా బైబిల్ సెన్స్ తగిలేసుకునేది లేదు, అప్పటిదాకా బైబిల్ పాస్టర్ గారి దగ్గరే ఉండేది కాదు. ఒకటి చర్చిలో బైబిల్ పెట్టిండేవాళ్ళు అనుకుంటా. ఒకళ్ళు వచ్చి బైబిల్ పఠనమా అంటే ఆయన వచ్చి చదువుతాడు. అపోస్తల కార్యాలు 2:42 అని అంటే ఆయన వచ్చి చదువుతాడు, వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు వాక్యం చెప్తాడు పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు వచ్చి అదే బైబిల్ తీసుకుని వాక్యం చెప్పి బైబిల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. దేవుని దాసుడైన భక్సింగ్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో మనకు దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేశారు. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా నేను కూడా కొన్నిసార్లు విన్నా, నేను సాక్షి చెప్పిన చాలా విషయాలు చాలా చక్కగా మామూలు టోన్తో చెప్పేవాడు. ఏం చెప్పినా మీరు ఎట్లున్నారు, తర్వాత ప్రభు కొరికి ఇలాగున్నామని. ఎప్పుడైతే వాక్యం అనే దగ్గరికి వచ్చేవాడు, he was utterly confessing that how bad he was when he was not born again. తిరిగి జన్మించినప్పుడు ఎలాగ సాతాను ద్వారా వాడబడినాడు అది గుర్తొస్తుందేమో ఆయనకి. అంటే బైబిల్ భాగం అంతా చించేసి అట్టల మాదిరి పెట్టుకుని ఉండేది. హిస్ వాయిస్ యూస్ టు బి మోడలేట్. వాయిస్ మోడలేట్ అయిపోయేది. ప్రభా ఈ చేతులే బైబిల్ని చించేసినాయి. ద సేమ్ హ్యాండ్స్ నౌ హోల్డింగ్ ద బైబిల్, మూవింగ్ అక్రాస్ ద వాల్ విత్ నథింగ్ ఇన్ హిస్ హ్యాండ్ అదర్ దెన్ ద బైబిల్. ఆయన క్రైస్తవ లోకానికి, ప్రపంచానికి చూపించినాడు. ఏమని చూపించినాడంటే, మ్యాన్ కెన్ లివ్ బై బైబిల్ అలోన్. ఇంకోసారి చెప్పనా? ఇట్స్ పాసిబుల్, అది సాధ్యమే. ఎందుకంటే వాళ్ళంతా కొండ మీద దేవుని మహిమను చూచినారు కనుక ఈ లోకం అంతా ఎన్నదగినది కాదు. అందుకని బహుశా తన సాక్ష్యంలో రాసిన, సాక్ష్యంలో చెప్పిన దేవుని యొక్క వాక్యము
ఎంత మక్కువ పెరిగిందనంటే అహర్నిశలు దాని కొరకు ప్రయాసపడడం, బోధించడం, ఇతరులకు ఆ వాక్యాన్ని గురించి తెలియచేయడం. ఆ వాక్యం యొక్క సారం మనకు తెలియట్లేదు. ఎందుకంటే మత్తయి 4:4 ప్రకారం మనం జీవించడం చాలా అర్థం కదా. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ ఎవరీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద గాడ్ షల్ హీ లివ్ బై. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. దేవుని వాక్యములో మనకు చూపించబడింది. ఈ వాక్య ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడాలి. మారాలా ప్రభా, నన్ను మార్చు, కొద్దిగానే మార్చు ప్రభా. ఉదయం లేచినప్పుడు మనం ప్రార్థన, ఆ బ్రదరు, ఈ సిస్టరు, ఆ సంఘం, ఈ సంఘం, ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఎంతోమందికి చేయాలంటే బలి చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా జీవితంలో మన కొరకు చేసుకున్నట్లు గుర్తుందా? మన కొరకు అంటే నన్ను కూడా ఆశీర్వదించు, నాకు చదువులో సాయం చేయి, ఉద్యోగం ఇవ్వు, పెళ్లి చేయి, పిల్లల్ని ఇవ్వు, ఇల్లు ఇవ్వు, వాకిలు ఇవ్వు, కారు ఇవ్వు, షుగర్ ఇవ్వు, బీపీ, ఇలాగ మన కొరకు మనం చేసుకున్నట్లు గుర్తుంటుందేమో. కానీ ఎప్పుడైనా ప్రభువా నా మాటలు సరిగా ఉండట్లేదు, నాకు ఎక్కువ కోపం ఉంది, నాకు ఎక్కువ కుళ్ళు ఉంది ప్రభువా, అసూయ ఎక్కువ ఉంది ప్రభువా, ఎవరితో బయటికి చెప్పుకోవద్దులే, ఎందుకంటే ప్రజలు అంత తేలిక మనల్ని తీసుకోరు. ఆరాధనలో చెప్పుకుంటాం కానీ నేను పడిపోయినాను ప్రభువా, పాడైపోయాను నా అని ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళని అలాగ అన్నాం అనుకోండి, మీరు ఇలాగ ఆరాధనలో చెప్పారు కదా మరి అని అంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభువా నా నోటికి కాపుంచుము, అబద్ధం చెప్పకుండా కాపాడము, మోసం చేయకుండా నా హృదయాన్ని భద్రపరచము, నన్ను మార్చము ప్రభువా, నా జీవితాన్ని మార్చము. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నాలో. అలాగ మారేవారినే దేవుడు వాడుకుంటాడు. మీరు గమనించండి, దేవుడు కొంతమందిని వాడుకుంటాడంటే ఊరికి అల్లటప్పకు వాడుకోవట్లేదు. ఆయనకి ఏదో గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసినారు, పిలిచి ఇంట్లో భోజనం పెట్టేసినారు, అందుకే వాడుకుంటారు. జక్క ఇంటికి పిలిచి ఆయన్ని భోజనం పెట్టినాడు, వెళ్ళేటప్పుడు కూడా గిఫ్ట్ ఇచ్చినాడేమో మనకు తెలియదు. మరి ఆయన వాడుకున్నాడా? చెప్పరేంటి? పరిసేయుడు కూడా యేసు ప్రభువుని పిలిచి ఆయనతో పాటు శిష్యులను పిలిచి భోజనం పెట్టేసాడు, వెళ్ళి వాడుకున్నాడా? మా అలాంటి వాళ్ళు అయితే అట్లాంటి పనులు చేస్తాం. వాళ్ళ మేము అలాంటి వాళ్ళు భోజనానికి పిలిస్తే అబ్బో వీళ్ళు మనం భోజనానికి పిలిచినారు, వీళ్ళని ఎంకరేజ్ చేస్తామని మేము అనుకుంటాం. మేము దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ సచ్ బయాస్ విత్ గాడ్. యేసు ప్రభువుతో అలాంటిది లేదు. ఎవరు ఆత్మీయంగా నిజంగా ఆయన కొరకు వాడబట్టడానికి, తమను తాము అప్పగించుకోవటానికి ఇష్టపడుతున్నారు, అలాంటి వారు దేవుడు వాడుకోగలరు. అందుకే 3.5 సంవత్సరాల్లో శిష్యులకి నేర్పిన చాలా పాటల్లో అగ్రగణ్యమైన ఒకే ఒక పాఠం ఏంటో తెలుసా? ఏంటది? తెలుసు మీకు అది, కానీ గుర్తు రావట్లేదు. యోహాను 15:5 వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ. ఇది మనకు కూడా పాఠమే. మనం చాలాసార్లు అనుకుంటాం వీ కెన్ డూ ఎనీథింగ్ వితౌట్ క్రైస్ట్. క్రీస్తు లేకుండా మనం చాలా చేస్తున్నాం కదా అని అనుకుంటాం. అయితే దాంట్లో ఏమీ ఫలము లేదు. క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి సమస్తము మనం చేయగలం. అందుకే పౌలు అన్నాడు కదా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను. 3 చూస్తామా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ చాప్టర్ 8 verse 5. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున. దేవుడు కొన్ని మాదిరి చూపిస్తాడు. ఆ మాదిరి మనము మిస్ చేయకూడదు. దాని మాస్టర్ కాపీ మాదిరి మనం వాడుకోవాలి. అందుకే యేసుప్రభు అన్నాడు కదా, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ, బీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్, బీ రైట్ యాజ్ ఐఎమ్ రైట్. ప్రభు నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులైండి, నేను పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులైండి, నేను మంచివాడు మీరు నేను అలాగున్నాను కనుక మీరు ఎలాగుండండి అంటే ఈజ్ అవర్ రోల్ మోడల్. మనమేమనుకుంటామంటే ఆయన వల్లే ఉండాలంటే ఎట్లయితుంది బ్రదర్, ఎలాగ జీవిస్తాం, నేను అంత కష్టం కదా, కొన్ని రోజులు ఏదో మర్చిపోయి చివరికి ఏదో పడక మీద ఉన్నాడు, ప్రభు అంత క్షమించి చేసు అని ప్రార్థిస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాం. అయిపోవచ్చు, దేవుడు క్షమించవచ్చు, పరలోక రాజ్యానికి ప్రవేశం ఇవ్వచ్చు. కానీ ఎక్కడో గేట్లు జనరల్ కంపార్ట్మెంట్లో కడ్డీలు పట్టుకొని ఆలాడుతుంటారు కదా రైల్లో, అలా కడ్డీలు పట్టుకొని ఆలాడుతుండొచ్చు. ఎవరు వీళ్ళంతా అందరూ పట్టుకొని ఉన్నారేంటి ఇక్కడ? ఎవరు ఏసీలోనే ఫస్ట్ క్లాస్లో లేరా? ఎవరో పాతకాలం వాళ్ళు ఉంటారు. ప్రభు మేము అంత కొత్త కాలం కదా, అందుకే ఇంక కడ్డీలు పట్టుకొని ఉన్నాం. క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్. క్రీస్తే మన మాదిరి, ఆయనకంటే ఇంకేం లేదు. అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఒకే ఒక్కడు యేసు ప్రభు తర్వాత బైబిల్ చరిత్రలో చెప్పగలిగింది
బీ ఫాలోవర్స్ ఆఫ్ మీ యాజ్ ఐ ఫాలోడ్ క్రైస్ట్. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి. ఇంకెవరికి ఆ ధైర్యం లేకపోయింది. పేతురు ఆ మాట చెప్పలేకపోయాడు, యోహాను ఆ మాట చెప్పలేకపోయాడు, యాకోబు ఆ మాట చెప్పలేకపోయాడు. Not even a single disciple that followed Jesus Christ for all these 3 years, they have never uttered that word. But a person who has gone to the third heaven has such a guts. కలిజ ఉంది, అందుకని చెప్పాడు. మాదిరి. మనం ఏమన్నా మాదిరే? మన ఇంట్లో మాదిరే, ఆఫీస్లో మాదిరే, ఊర్లో మాదిరే, మందిరంలో మాదిరే, క్లాస్లో మాదిరే, ఎక్కడ మాదిరి? మాదిరి ఉంటే మంచికి కాదు, దేనికి? చెడదానికి. మాదిరిగా ఉంటాం మంచికి కాదు, ఫ్యాషన్కి. అబ్బా ఫ్యాషన్ డ్రెస్సులు అంటే ఆ బ్రదర్నే చూడాలా, ఆ బంగారం నగలంటే హైదరాబాద్లో ఏదైనా కొత్తగా వచ్చిందంటే అలాగైపోయామా? లేకపోతే ఓపిక అంటే ఆ బ్రదర్నే చూడాలా, విధేయత అంటే ఆ అక్క దగ్గరే ఉండాలా, ప్రార్థన అంటే ఆ అక్కోళ్ళే, విశ్వాసం అంటే ఆ మందిరమే అనగలిగితే ఎంత బాగుంటు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క టైటిల్ ఉంది కదా. కొరంతి సంఘానికి దే ఆర్ రిచ్ ఇన్ గిఫ్ట్స్, ఆత్మవరాల్లో ఐశ్వర్యవంతులు. బెరియా సంఘానికి దే ఆర్ రీసెర్చ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా వారు ఎరగటానికి లేఖనాలు పరిశోధించేవారు. తెస్సలోనికే పత్రికకి దే హెరాల్డెడ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటిస్తూ అలాగే అన్ని సంఘాలకు కొన్ని వర్చ్యూస్, దైవ లక్షణాలు వచ్చినాయి. మన సంగతి ఏంటి మరి? మనకి ఏమొచ్చింది? కొత్త నిబంధనలో పాత నిబంధనలో భక్తుల గురించి మాట్లాడినప్పుడు మిస్ చేయట్లేదు పరిశుద్ధాత్ముడు. విశ్వాసం అనే దాని గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అబ్రాహాం తెచ్చి అక్కడ పెట్టేస్తాడు. ఓపికని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు యోబుని తెచ్చి అక్కడ పెట్టేస్తాడు. వినీతిని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఇస్సాకుని తీసుకొని వచ్చి పెట్టేస్తాడు. చాగాని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మోషని తెచ్చి పెట్టేస్తాడు. కడ్డాని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు నెహమ్యాని తీసుకొని వచ్చి పెట్టేస్తాడు. ప్రార్థన గురించి మాట్లాడాలనుకున్నప్పుడు దానిని తీసుకొని వచ్చి పెట్టేస్తాడు. ఇప్పుడు మనల్ని గురించి దేవుడు చెప్పాలనుకున్నప్పుడు ఏం తీసుకొని వచ్చి అక్కడ పెడతాడు? స్పీచ్లెస్, ఏమి లేదు కదా. ఏమనంటే ఎంత బాగుంటు. మేము విశ్వాస వీరుల, మేము ప్రార్థనా పర్ల, మేము సువార్థికుల, మేము చేయి చాపేవారా, మేము ఆశ్రయం ఇచ్చేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు, రక్షణ సువార్తను ప్రకటించేవారు. మనల్ని గురించి కూడా ఒక మాదిరి, డివైన్ కన్స్ట్రక్షన్. ఓ మాదిరి ఒకరోజు జరిగేది కాదు, కడుతూనే ఉండాలి. అంటే 1 కొరింథీ 3 చెప్పడం, ప్రతి వాడు ఎలాగో కట్టుకుంటున్నాడు జాగ్రత్తగా చూడాలని. ఇది ఒకరోజు కట్టేది కాదు, ఒక నెల కట్టేది కాదు. మీలో చాలామందికి తెలుసు కదా, మీరు ఇల్లు కట్టింటారు. ఇల్లు కట్టేటప్పుడు ప్లాన్ చెప్తారు, ఎంత అవుతుంది అంటే ఏదో 1 కోటి రూపాయలు అవుతుంది అని. అంతకాలం సంవత్సరంలో కట్టేస్తారంట. తర్వాత దిగిన వాళ్ళు ఉన్నారు కదా దాంట్లోకి, ఎవరైనా ఎస్టిమేషన్తో అయిపోయిందని వాళ్ళు చేస్తారు, ఎవరు ఉండరు. అందుకనే పాతకాలంలో తెలుగులో ఒక సామెత వచ్చింది కదా, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు. మనమే అదే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసేటప్పటికే 1 కోటి రూపాయలు అయిపోయి చేస్తారు బిల్డరు. మన వెనకే పక్కనే ఉంటాడు, అయ్యో సార్ జీవితంలో ఒకేసారి సార్ కట్టేది మీరు. ఆ మాటలకు మనం పడిపోతాం. మేము మైకుల దగ్గర వాక్యం చెప్తే ఒక్కళ్ళు పడిపోవట్లేదు, కానీ ఆ బిల్డర్లు వచ్చి చెప్తే జీవితంలో ఒకేసారి సార్ మీరు కట్టేది. భద్రంగా కట్టండి సార్, హైదరాబాద్లో భూకంపాలు వచ్చినాకంటే మనం రెచ్చిపోతాం. మన దగ్గర అంత సోర్స్ లేదు, అయినా వాళ్ళే చెప్తారు సార్ మీరు ఏం భయపడతారు, మీరు ఊరికి ఎస్ అని చెప్పండి సార్. ఎందుకంటే వీళ్ళతో అందరికీ లింకులు ఉంటాయి. బ్యాంక్ మేనేజర్కి లింకులు ఉంటాయి, ఎలక్ట్రీషియన్కి లింకులు ఉంటాయి, కార్పెంటర్కి లింకులు ఉంటాయి, టింబర్ డిపోకి లింకులు ఉంటాయి, పెయింట్ వాడికి లింక్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ వాడికి లింక్ ఉంటుంది, అందరికీ లింక్ ఉంటుంది యజమానుడితో తప్ప. అలాగ స్టార్ట్ చేసి అప్పులు ఇప్పించి మొత్తానికి కట్టేటప్పటికి అప్పుల్లో కూరుకుపోయింటే పైన ఏం కనిపిస్తుందంటే టెర్రస్ కాదు, అప్పులు కనిపిస్తుంటాయి. ఇప్పుడు కొత్త ఇంట్లో పెయింట్ కొట్టుకొని పడుకుంటే నిద్ర రాదు. ఏం బ్రదర్ షుగర్ ఎక్కువైంది, బీపీ. మనమేమనుకుంటామంటే అయ్యో ఇల్లు కట్టారు కదా, కష్టపడ్డారు కదా, పాపం సరైన సమయానికి భోజనం ఉండదు, నిద్ర ఉండదు, అందుకే ఎక్కువైపోయింటుందేమో అని అనుకుంటాం. కొద్దిగా తవ్వామనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అసలు ఎందుకు ఎక్కువైంది బ్రదర్, మాత్రలు సరిగ్గా వేసుకోవట్లేదా, బిళ్ళలో ఆడట్లేదా, ఇంజక్షన్లు వేసుకోవట్లేదా, అయ్యో బ్రదర్ అవి పని చేయడం మానేసే బ్రదర్.
ఇప్పుడు అప్పులన్నీ గుర్తొచ్చేస్తున్నాయి బ్రదర్, ఇవన్నీ జరిగిపోతున్నాయి బ్రదర్. ఎలాగ ఉచ్చులోకి దింపుతారో చూడండి కదా. ఇంత అయిపోయేటప్పటికి ఇంక తేరుకోలేక దాదాపు దాంతోనే కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఇక్కడ అట్లా లేరనుకోండి, అది వేరే విషయం. ప్రభుకి స్తోత్రాలు. అంటే నేను ఎందుకని చెప్తున్నానంటే, ఒక మాదిరి అనేది ఇలాగ ఆరంభిస్తే ఎక్కడికో వెళ్తున్నాం. ఇప్పుడు 3 విషయాలు వచ్చిన. మొదటిది ఏంటి? డివైన్ సెంటర్, దైవికమైన కేంద్రం, అదే కొండ. రెండవది ఏంటి? నీకు చూపబడిన డివైన్ కమ్యూనికేషన్, దేవుడు చూపించినాడు. మాటల ద్వారా కావచ్చు, లేదా ఒక ప్లాన్ ద్వారా కావచ్చు, దేవుడు ఆయనకు చూపించినాడు. తర్వాత మాదిరి, డివైన్ కన్స్ట్రక్షన్. 4 చూస్తామా? హెబ్రీ 8వ అధ్యాయం 5వ వచనం. సమస్తం, కొన్ని కాదు. బలిపీఠం ఒకటి కట్టేస్తానులే ప్రభు అంటే కుదరదు. గంగాళం ఒకటి పెడతానంటే కుదరదు. దీపస్తంభం ఒకటి పెడతానంటే కుదరదు. మందసం ఒకటి పెడతానంటే కుదరదు. తర్వాత ఏంటి? సన్నిధి రొట్టెలు బల్ల ఒకటి పెడతా, కెరబులు ఒకటి పెడతా, అలాగే పెడతా. తెల్ల మాత్రమే వేస్తానంటే అలా కుదరదు. సమస్తము అంటే వెలపటావడం నుండి అతి పరిశుద్ధమైన స్థలం దాకా అన్నీ చేయాల. డివైన్ కంప్లీషన్. దేవుడు మన జీవితంలో పరిపూర్ణంగా చేయాలని కోరుతాడు. మన మాదిరి ఏదైనా స్టార్ట్ చేసిన వెంటనే ఆరంభ సూరత్వం అని అంటాం కదా. స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తామో తెలియదు. అంత స్టార్ట్ చేసింటాం, అది ముగించేటప్పటికి బహుశా ఉండరు అనుకుంటా. ఎందుకంటే బిగినింగ్లో ఉన్నంత జీలు లేదా తృష్ణ, ఆశ, అది ఇది చివరికి వచ్చేటప్పుడు మనకు కనిపించదు. ఎందుకంటే అలసిపోయి ఉంటారో, మనకు వాళ్ళ ఇబ్బందులో ఏమో మనకు తెలియదు. కానీ దిస్ వెరీ కామన్ ఎవ్రీవేర్. బట్ గాడ్ డజంట్ లైక్ దట్. గాడ్ నీడ్స్ కన్సిస్టెన్సీ. నిరంతరం ఒకటే ఉండాలి. స్టార్టింగ్ ఎలాగున్నా ఎండింగ్ అలాగ ఉండాలి. అలాగే ఎలాగుంటాం బ్రదర్, మనం మనుషులమే కదా. స్టార్టింగ్లో ఉన్నంత ఆశ చివరిదాకా ఎలాగొస్తుంది ఏంటి? బాగా అలసిపోయినాం, లేకపోతే పరిస్థితులన్నీ మారిపోయింటే వాళ్ళు వీళ్ళు రకరకాలు అన్నీ వస్తాయి కదా. మన స్టార్టింగ్లోనేమో అందరు బాగా చేస్తాం అనుకుంటాం. దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. వాళ్ళే కనిపిస్తున్నారు, వీళ్ళే మాట్లాడుతున్నారు, వీళ్ళే చేస్తున్నారు, అసలు మాకేం అని వచ్చేటప్పటికి అన్నీ చేసుకుని ఇంకెందుకని అలిగి వెళ్ళిపోయేవాళ్ళు, కొట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు, మనస్పర్ధలు వచ్చి వెళ్ళిపోయి, ఇలాగ రకరకాల మనుషులు చూస్తుంటారు. దేవుడు మోషేతో ఏమన్నాడంటే, ఐ షుడ్ నాట్ లెట్ యూ గో అంటిల్ యూ ఫినిష్. నువ్వు ముగించుకోకుండా వెళ్తానంటే కుదరదమ్మా. దేవుడు అలాంటి వాళ్ళని వాడుకుంటాడు. ఆయన కార్యం ఆరంభిస్తే ఆయన ముగిస్తాడు. మనం ఎవరికని చెప్పినా మనకు మందిలో చాపలే బ్రదర్ అని, ఇటు చాపలు వేస్తుంటాడు, ఎవరో పిలిచి వాళ్ళకి ఏదో పైన చెప్తారు, పైన అది సాంబార్ తీసుకురాప, అక్కడికి వెళ్తాడు. సాంబార్ బకెట్ పట్టుకొని వస్తున్నప్పుడు ఇంకోళ్ళు చెప్తారు, ఏదో చెంబు తీసుకురాప, నీళ్ళు తీసుకురాప. ఈ చివరికి చేపలు ఇక్కడే ఉంటే వచ్చి, ఏం బ్రదర్ చేపలు, అయ్యో అన్న వేస్తాం అనుకున్న అంతలోగా ఆయన చెప్పినాడు, ఈయన చెప్పినాడు అని అష్టావధానం ఎన్నం చేస్తారు పాపం. ఒకళ్ళ ఇద్దరే ఉంటే చివరికి ఏది చేయకుండా అయిపోతారు కదా. మరి కంప్లీషన్ అనేది సాధారణంగా ఉండదు. కానీ ప్రభు ఆ కంప్లీట్నెస్ కోరుతాడు. మీరు ఇంట్లో కూడా ఏదైనా పనులు చేసుకునేటప్పుడు, ఆఫీస్లో కూడా ఏదైనా బాధ్యతలు పనిచేసేటప్పుడు మీకు అప్పగించిన పని పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు. బహుశా మనలో చాలామంది ఆశీర్వదించబడుకోకుండా ఉండటానికి కారణం బహుశా ఇది అయి ఉండొచ్చు. ఇన్కంప్లీట్నెస్, మనకు అప్పగించబడిన పని మనం చేయలేకపోవడం. అది ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, మందిరంలో కావచ్చు. ఇంట్లో అలవాటు అయితే మందిరంలో అలవాటు అవుతుంది. మందిరంలో అలవాటు కాలేదంటే అర్థం ఏంటి? చెప్పరేంటి? సైలెంట్గా ఉన్నారు. ఇంట్లో అలవాటు కాలేదని అర్థం. ఇంట్లో కంప్లీట్ పని చేయట్లేదని అర్థం. ఇంట్లో మధ్య మధ్యలోని పనులు వదిలేసిపోతుంటారని అర్థం. కొంతమంది ఏం చేస్తారు, వాషింగ్ మిషన్కి బట్టలు వేసింటారు, అంతలో ఫోన్ వచ్చింటుంది, ఫోన్ పట్టుకుని టెర్రస్ మీదకి ఎక్కింటారు, వాడు మాట్లాడు వచ్చిన వీడికి కరెంట్ పోయింటుంది. ఎప్పుడు కానీ వాళ్ళకి వెలగదు మనం ఏం పని ఆరంభించినా ఏం చేసినామని. మీలో చాలామందికి తెలుసు కదా నేను చెప్పే సంగతులు. ఉదాహరణకి మీరు పాలు ఏదైనా కంటైనర్లో పెట్టి స్టవ్ మీద పెట్టింటారు. విచిత్రం ఏంటో తెలిసిన, మీరు ఏం పెట్టిన రోజు కూడా మీకు అంత డిస్టర్బెన్స్ ఉండదు. పాలు స్టవ్ మీద పెట్టిన రోజు మాత్రం అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. 2లోనో 3లోనో పెట్టి కరెక్ట్ అప్పుడే ఫోన్ మోగుతుంది. అది కూడా ఇంపార్టెంట్ ఫోను, అమ్మ ఫోను, నాన్న ఫోను. ఇతరులు అయితే లిఫ్ట్ చేయరు అనుకోండి. అనేటప్పటికి ఇంకా భర్తకు తెలియకుండా మాట్లాడాలి కదా, పిల్లలకు కూడా తెలియకుండా మాట్లాడాలి కదా. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉంటాయి దాంట్లో. అందుకని అటు ఇటు వెళ్ళేటప్పుడు ఇది పొంగి స్టవ్ అంతా అయిపోయి ఇంక పై నుండి కిందికి వాసన వస్తుంటుంది. ఇరుగుపొరకు అమలక్కలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, అక్క మీ కిచెన్లో నుండి ఏమో వాసన వస్తుందని. ఇంకో ఆమె వచ్చి చెప్తుంది, వదినే ఎట్లా బంధుత్వం కలుపుతారో ఏమో తెలియదు. కానీ సొంత వదినోళ్ళనే, సొంత అక్కలనే, సొంత చెల్లెళ్ళనే, సొంతోళ్ళనే ఇంత ప్రేమగా పిలవాలంటే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. ఎట్ట కలిపేస్తారో ఏమో అప్పుడు కానీ మనకు అర్థం కాదు.
డివైన్ కంప్లీషన్. గాడ్ ఎక్స్పెక్ట్స్ ఎ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ అస్. ఇది మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇది ఒక రోజు వచ్చేది కాదు, 2 రోజులు వచ్చేది కాదు. అందుకని అభ్యాసం కూసు విద్య అని తెలుగులో ఒక సామెత ఉంది. చేస్తూనే ఉంటే వస్తుంది. ప్రభు అలాంటి వాళ్ళని నమ్ముతాడు. దేవుని మందిర ఆవరణంలో ఆయనకు అలాంటి వాళ్ళు అవసరం. బైబిల్లో చెప్పబడింది, గృహ నిర్వాహకుడు నమ్మకస్తుడైనట అవశ్యం. అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ మ్యాండేటరీ ఫర్ స్టూవర్డ్ టు బి ఫెయిత్ఫుల్. ఇట్స్ నాట్ ఆప్షన్. ఏదో అప్పగించినాము అటు చేసే లేకపోతే లేదు. ఇట్స్ నాట్ ఆప్షన్. గాడ్ నెవర్ అలౌస్ ఆప్షన్స్. దెర్ ఈజ్ నో ప్లాన్ బి విత్ గాడ్ ఫర్ ఎనీథింగ్. ఇంకోసారి చెప్పనా? దెర్ ఈజ్ నో ప్లాన్ బి విత్ గాడ్ ఫర్ ఎనీథింగ్. దేవుని దగ్గర ప్లాన్ బి అనేది లేదు. మన దగ్గర ప్లాన్ ఏ తప్ప అన్నీ ఉంటాయి. ఇంకా 5వది ఆఖరిది, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్త పడము, డివైన్ కేర్. జాగ్రత్తగా ఉండాలి. నీకు పాట కూడా ఉందనుకుంటే, జాగ్రత్త భక్తుల. అన్నీ జాగ్రత్తే. మనకు తెలుసు కదా, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో రాశాడు, మనము దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఎలాగుండాలంట? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అది రాయండి బట్టి మనకు కష్టమైపోయింది. అలా కాకుండా మీ డ్రెస్ జాగ్రత్తగా చూసుకోండి అంటే, అబ్బా ఎంత కరెక్ట్గా చేసింటాం. మీ మొబైల్ జాగ్రత్తగా చూసుకోండి అంటే బాగా చేసింటాం. మీ బండి జాగ్రత్తగా చూసుకోండి అంటే బాగా చేసింటాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా జాగ్రత్తగా చూసుకోండి అంటే ఎంత కరెక్ట్గా రాశారు బ్రదర్ బైబిల్లోనా? అక్కడ అవన్నీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పట్లేదు. ఎందుకని అలాగ జాగ్రత్తగా చూసుకుంటామని మనకంటే ముందే దేవుడికి బాగా తెలుసు. అవన్నీ చెప్పకపోయినా ఏది జాగ్రత్తగా చూసుకోమని దేవుడికి తెలుసు. ఏంటి? ప్రవర్తన. అందుకని జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉంటాడు. ప్రభు మనకు అప్పగించబడిన పరిచర్య చూడండి. ఒక రెఫరెన్స్ చూసి ముగిస్తామా? కొలస్సీ 4:17. కొలోషియన్స్ చాప్టర్ 4:17. మరియు ప్రభువు నందు నీకు అప్పగించబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి నేను సందేశం ముగించక మునుపు ఇక్కడ ఒక పదం సబ్స్టిట్యూట్ చేయనా? ఎస్ అంటేనే చెప్తా. చేయమంటారా? మనస్ఫూర్తిగా చెప్పండి. బ్రదర్ సిస్టర్సే చెప్తున్నారు. ఆహా, చేసేవాళ్ళు చెప్పండి. దిస్ ఇస్ టేక్ హోమ్ మెసేజ్. అక్కడ అర్కీప్ అనే ఒక మంచి పరిచారకుడు ఉన్నాడు. ఆయనకి చెప్తున్న మాటలు ఏంటంటే, జాగ్రత్త, ప్రభు నీకు అప్పగించినాడు. ప్రభు అప్పగించినాడు పెద్దల ద్వారా, భక్సింగారాయణ చదువుకుని వారి ద్వారా, ఇక్కడ పరిచయం ఆరంభించబడిన వారి ద్వారా దేవుడు అప్పగించినాడు. ఈ అప్పగించబడిన పనిని చేయటానికి ఎలాగుండాలా? జాగ్రత్తగా ఉండాలి. చేయగలిగితే మంచి చేయాలా, చేయలేకపోతే మౌనంగా ఉండాలి. కానీ మంచి చేసే పని, బాగు చేసే పని పాడు చేయటానికి ప్రయత్నం చేయకూడదు. వి మస్ట్ బి కేర్ఫుల్ బట్ నాట్ బ్రింగింగ్ కన్ఫ్యూషన్. కలవరం లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు నీకు అప్పగించబడిన పనిని చేయుటకు జాగ్రత్త పడమని చెప్పుడే. ఇది సందేశం. చెప్పినాం, చేసేది మీ బాధ్యత. ఇప్పుడు ఇలాగ చేసినప్పుడు మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నేను మీకు మేలు చేయ ప్రయత్నించాను. అప్పుడు దేవుని యొక్క మేలు ప్రవాహం మన మీదకి, మన కుటుంబాల మీదకి, మనం చేరి వచ్చే స్థానిక సంఘాల మీదకి వస్తుంది. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నా. వదినాన్ని ప్రభు వస్తాడు. ఈ భౌతికమైన కట్టడాలను మనం విడిచిపెడతాం. దేవుని ఇల్లు, పరలోకపు యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, ఆ పరలోకపు సియోను కొండలోనికి మనం ప్రవేశించిన ఈ భౌతిక శరీరాలు వదిలిపెట్టి, ఈ ఆస్తులు, ఈ అందమైన వీటన్నిటి మనం వదిలిపెట్టి, ఇంతకంటే హెచ్చైనా, అందమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారిని ముఖాముగ్గా చూచి అనుభవంలోనికి మనం వెళుతున్నాం. ఓ సంఘమా, అప్పగించబడిన దానిని జాగ్రత్తగా చేపట్టాలని కోరబడుతున్నాం. మోషేకు దేవుడు గుడారము అమర్చబోయినప్పుడు, ఈ గుడారం అనే సంఘములో ఆ దినాల్లో మోషే ఉన్నాడు.
ఇప్పుడు మోషే కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. 5 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? కొండ మీద డివైన్ సెంటర్, దైవిక కేంద్రంలోనికి మనం రావాలా. రెండవది ఏంటి? డివైన్ కమ్యూనికేషన్, నీకు చూపించబడిన. మూడవది ఏంటి? మాదిరి చొప్పున, డివైన్ కన్స్ట్రక్షన్. నాలుగవది ఏంటి? డివైన్ కంప్లీషన్, సమస్తము, కొన్ని కాదు, అప్పగించిన సమస్తము. ఐదవది ఆఖరిది జాగ్రత్త పడము, డివైన్ కేర్. అలాంటి అనుభవంలో మనం ఉంటూ ప్రభు కొరకు సాగిపోతూ మనకు అప్పగించబడిన ఈ దుప్పటి, మనకు అప్పగించబడిన ఈ టార్చ్ దీపము, మనకు అప్పగించబడిన ఈ పనిని తిరిగి రాబోతరాల కొరకు ఉన్నత శిఖరాల మీదకి తీసుకుని వెళుతూ 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలిస్తూ ప్రవక్త నిలిచి సవాలు విసిరినట్లు ఈ దినమున మీలో యెహోవాకు భయపడవాడు ఎవడైనా ఉన్నాడా?